ప్రజాప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిపై దృష్టి సారించిందన్నారు భట్టి. మున్సిపాలిటీలో వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం. రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్లో ఉన్న ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొదలుపెట్టినటువంటి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోవటం కోసం పెద్ద ఎత్తున మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఓట్లేసి అభ్యర్థులు గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నగరాల్లో భవిష్యత్తులో మీ అందరికీ తెలిసిందే, రాష్ట్రం నగరాల అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. అందుకే మీరు ఈ రాష్ట్రాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయటం కోసం, ముఖ్యంగా నగర రాజ్యంగా మారుతున్నటువంటి అర్బనైజేషన్ పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి పరిస్థితులకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వస్తేనే పెద్ద ఎత్తున వాళ్ళకి ఉపయోగం ఉంటుందనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కోర్, ప్యూర్, రేర్ అని 3 దశలుగా విభజించి అనేక క్లస్టర్స్ తయారు చేసి పరిశ్రమలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరం కాకుండా బయట మిగతా ప్రాంతాల్లో కూడా అభివృద్ధిని విస్తరింపజేయడం కోసం ఈ వ్యవస్థ